నమస్తే అండి అందరికీ. ఈరోజు సింపుల్‌గా 3 ప్రసాదాలు వరలక్ష్మి వ్రతంకి మనం చేసి ఎలా పెట్టుకోవచ్చో ఈజీగా చెప్తున్నాను. దాని కోసం ఫస్ట్ మినపప్పు, తర్వాత ఒక కప్ మినపప్పుకి హాఫ్ కప్ బియ్యం వేసి నానబెట్టి ఉంచుకోవాలి. పక్కన పెట్టేయండి. ఒకసారి అన్నం మీరు పొడి పొడిగా రెడీ చేసి ఉంచుకుంటే మనం అన్నంతో 2 ప్రసాదాలు ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ నేను కొబ్బరి అన్నం చూపిస్తున్నాను. దానికోసం గ్యాస్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, తర్వాత పల్లీలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించండి. ఈ సగం వేగాక మిగతా మనం కట్ చేసిన పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు కూడా వేసేసి వేయించేద్దాము. బాగా వేగాక ఇందులో మనం తురుము పెట్టుకోవాలి. హాఫ్ కప్ కొబ్బరి తురుము పెట్టి అవి కూడా రెడీగా ఉంచానండి. ఇవి మంచిగా వేగాక మనం ఇందులో తురిమిన కొబ్బరి హాఫ్ కొబ్బరి చిప్పని అలా తురిమి రెడీగా ఉంచాను. అది కూడా వేసి మనం ఫ్రై చేద్దాం. కొబ్బరి వేసాక అన్నంకి సరిపోయిన ఉప్పు వేసి తర్వాత అన్నం కూడా వేసేసి మొత్తం ఒకేసారి కలిపేద్దాం. ఒక్క నిమిషం అలా గ్యాస్ మీడియంలో పెడుతూ మొత్తం కలిపేయండి. పొడి పొడిగా ఆడే అన్నం అంటే అన్నం మంచిగా కుక్ అవ్వాలి. కాకపోతే ఇలా కొంచెం పొడిగా ఉంటే ఇది కొబ్బరి అన్నంకి తర్వాత పెరుగు దద్దోజనం చేసుకుందాం. దీనికోసం మనకి ఈజీ అయిపోద్ది. తక్కువ టైంలో అన్నం రెడీ ఉంటే మనం చేసేసుకోవచ్చు. దించే ముందు కొత్తిమీర వేసి కలిపేసి ఇది ప్రసాదం రెడీ అండి. తర్వాత మనము దద్దోజనం ఎలా చేసుకోవాలి, అన్నం అంటే రెడీగా ఉంది కదా, అన్నంలో మనం ఏమేమి ఎలా పోపు వేసుకోవాలి ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి అన్నం అయితే రెడీ అండి. ఇది తీసి పక్కన పెడదాం. తీసిన తర్వాత ఇంకో ప్లేట్లో మనం దద్దోజనం కలుపుకోవడానికి అన్నం రెడీగా ఉంచాను. దీన్ని కూడా కొంచెం సరిపోయిన సాల్ట్ వేసి కలిపేద్దామండి. తర్వాత ఒక కప్ అన్నం కాబట్టి హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను. ఇక్కడ ఉప్పు పెరుగు బాగా కలిపేసుకుందాం. అవసరమైతే ఒక 2 స్పూన్లు వాటర్ అలాగే వేద్దాం. వేసి కలిపేసి ఇది రెడీగా అయితే తర్వాత పైనుంచి పోపు వేయాలి కాబట్టి ఆయిల్ అయినా నెయ్యి అయినా వేడి చేసి ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి వేసి ఇక్కడ కొంచెం కరివేపాకు వేయండి. కొంచెం పల్లీలు, శనగపప్పు వేసి బాగా కలపాలి. పచ్చిమిర్చి కూడా వేయండి. వేసి కలిపి బాగా కలర్ మారేంత వేయించేద్దాం. వేయించాక పోపు చల్లారాక అన్నం పైన వేద్దామండి. ఇంకోటి అన్నీ చల్లనివి కలపండి. వేడివేడిగా వేయకూడదు. అన్నం కూడా వేడిగా ఉండకూడదు, పోపు కూడా వేడిగా ఉండకూడదు. చూడండి ఈజీగా 2 ప్రసాదాలు రెడీ అయిపోయాయండి. ఒకసారి అన్నం ఉడికించి ఉంచేసుకుంటే మనకి 2 ప్రసాదాలు ఈజీగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం పప్పు బియ్యం నానబెట్టి ఉంచాను కదా, ఇక కప్పు బియ్యానికి ఒక 3 స్పూన్లు అలాగా బియ్యం వేసి కప్పు మినపప్పుకి 2 స్పూన్ల బియ్యం వేసి నానబెట్టి ఇందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి ఒకసారి టైట్గా కొంచెం వాటర్ అది వేయకుండా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఇలా గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసి. తర్వాత ఆయిల్ వేసి మనకి ఎంత ఇష్టమో సైజులో గారెలు చేసేసుకుందామండి. 3 ప్రసాదాలు తెల్లవారు ఎంత బిజీగా ఉన్నా మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే పిండి రెడీ కాబట్టి మనం చేయి తడుపుకుంటూ చిన్న చిన్న గారెలు వేసేసుకుందాం. ఎంత బిజీగా ఉన్నా ప్రసాదాలు చేయలేము అనుకున్న వాళ్ళు కూడా ఇలా ఈజీగా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచిగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోండి 2 సైడ్లు. నా ఛానల్లో పాయసం ఈజీగా ఎలా చేయాలి, తర్వాత సేమియా పాయసం, పరమాన్నం అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోతో నేను మీకు లింక్ ఇస్తాను. ఒకసారి ఈజీ రెసిపీ పాయసం ఎలా చేయాలో అది కూడా, ఎందుకంటే పాయసం కూడా మనం పెట్టాలి కాబట్టి నా ఛానల్లో ఉన్నాయని, అందుకే నేను ఇక్కడ చేయట్లేదు. పాయసం అన్నం కానీ పరమాన్నం కానీ స్వీట్ అనేది ఒకటి పెట్టాలి కాబట్టి తప్పకుండా నా ఛానల్లో చెక్ చేసి చూడండి. గారెలు కూడా మంచి కలర్ వస్తాయి. 2 సైడ్లు అయిపోయాయి కదండి. మంచిగా 3 ప్రసాదాలు రెడీ అయిపోయాయి. అలాగే ఛానల్లో చెక్ చేసి పాయసం కూడా తప్పకుండా చేయండి. పాయసమైనా పరమాన్నమైనా అమ్మవారి కోసము ఎంతో ఇష్టమైన ప్రసాదాలు మీరు తక్కువ టైంలో ఈజీగా అలా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.